వర్గంలోని ఒక టీం అడుగుతోంది. ఇంకో టీం వచ్చేటప్పటికి అబ్బా ఇప్పటికి అసలు అద్భుతం, ఆకాశాన్ని అందేటంతటి అద్భుతం చేసేసారు చంద్రబాబు గారు, మిగతా అనవసరం ఇంకా అని చెప్పేసి ఇంకొక వర్గం. మూడో వర్గం ఇవ్వకపోతే కనుక మనకి మైనస్ అవుతుంది, ఎన్నాళ్ళకి ఇది లేట్ చేసి ఇచ్చాం ఇప్పటికే ఫీల్ అవుతున్నాం జనం దగ్గరికి వెళ్తే, మిగతా కూడా ఇచ్చేయాల్సిందే అన్నటువంటి ఇంకొక వర్గం. ఇప్పుడు ఇది 2 కాస్త 3 వర్గాలు అయినటువంటి పరిస్థితి అనమాట. కానీ ఎన్నికలకు ముందు ఇవన్నీ చెప్పలేదు. అలాగే అప్పుడు జగన్ చేసిన దాన్నే తప్పులుగా చూపించారు. 4,000 ఉంటే డబ్బులు పథకాలు అందట్లేదు అని. ఓకే, దానికి కొంతమంది ప్రత్యామ్నాయం చూపించారు అనుకోండి. అంటే వీళ్ళు కూడా అలా చూపించవచ్చు కదా, అంటే ఎక్కువ మందికి ఇస్తారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈ కోతలు పడుతున్నాయా? కోతలు ఎన్ని పడ్డాయో తెలియదు. ఇప్పుడు జగన్ టైంలో కోతలకు సంబంధించి వాస్తవంగా వెరీ సింపుల్ లాజిక్ అండి, ఒక ఫార్ములా అంటారు అనమాట. రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళ ఆలోచన తత్వం, ఆ తండ్రి ఆలోచన ఇతనికి కూడా వచ్చి ఉంటుంది కదా. రాజశేఖర్ రెడ్డిని అడిగారు ఇట్లాగే అక్కడ తేడా వచ్చిందంట కదా, ఇక్కడ తేడా వచ్చిందంట కదా అని చెప్పి అడిగాం మాలాంటి వాళ్ళందరం కూడా. అడిగినప్పుడు బెజవాడ వచ్చినప్పుడే నేనే రైట్ చేశాను. అప్పుడు 10-20% మంది అట్లాగా తప్పులు, అంటే తప్పుడు ధృవీకరణ పత్రాలతో మీరేమో వైట్ రేషన్ కార్డులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పడేశారు, ఆ రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళందరూ పేదలు అంటున్నారు, అక్కడ ధనవంతులకు కూడా వెళ్తున్నాయి, అలాగే కార్లు ఉన్న వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ తీసుకుంటున్నారు. అంటే ప్రతి పథకంలో 10-20% అవినీతి